దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ మూవీ పైన అంచనాలు మామూలుగా లేవండి. ఎందుకంటే దాదాపు వీళ్ళిద్దరి కలయికలో ఎప్పుడైతే ఈ సినిమా వస్తుందని తెలిసిన కానుంచి రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఒక 2 సాంగులు, చికిరి చికిరి సాంగ్, మరొక సాంగ్ ఏంటంటే రై రై రారా రై రై రారా, ఆ సాంగులు రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సాంగులకి ఎంత క్రేజ్ వచ్చిందంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగులకి రీల్స్ చేస్తూ మనం ఎప్పుడైతే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అంటే అంత క్రేజ్ అనేది ఏర్పడింది అనమాట. కానీ ఎంత క్రేజ్ అయితే ఏర్పడిందో అంత రూమర్స్ కూడా వస్తున్నాయి అనమాట. అదేంటంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా, అంటే మార్చి 27వ తారీఖునే ఈ సినిమా రిలీజ్ అయిద్దని చెప్పి మొదట్లో బాగా, అంటే అందరూ కూడా ఫిక్స్ అయిపోయారనమాట. కానీ అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ అనేది ఇంకా పూర్తవకపోవడం కారణం వల్ల ఈ సినిమా మరొకసారి వాయిదా పడుతుంది. అంటే ఏప్రిల్ 30వ తారీఖున దాదాపు ఒక నెల రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి, అభిమానుల ముందుకి వస్తుందని చెప్పి ఆ సినిమాకు సంబంధించిన టీం ప్రకటించిందనమాట. కానీ ఈ సినిమా పైన ఒక రూమర్స్ అనేది వచ్చేసిందండి. అదేంటంటే ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా విడుదలవ్వట్లేదు, మే నెలకు లేదా జూన్ 26వ తారీఖున ఈ సినిమా వెళ్ళిపోయింది, ఈ సినిమా అనేది ఖచ్చితంగా మరొకసారి వాయిదా పడుతుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ చెప్పుకున్నారండి. కానీ వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో రామ్ చరణ్ గారు ఈ మధ్యకాలంలో రాకాసి సినిమా ప్రమోషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనే స్వయంగా ప్రకటించిందండి. ఏంటిది, ఈ సినిమా లేట్ అవ్వట్లేదు అని చెప్పి అతనే సొంతగా ప్రకటించిన కానుంచి ఈ రూమర్స్ మొత్తం కూడా ఫుల్ స్టాప్ పడిపోయిందండి. కానీ ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక బలమైన రూమర్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిందండి. అదేంటంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఇప్పటికు 22 రోజుల సమయం ఉంది. ఈ 22 రోజులలో ఒక పాట అనేది చిత్రీకరించాలి, సోషల్ మీడియాలో ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ అయితే ఉన్నాయో అన్ని సాంగ్స్ కూడా విడుదల చేయాలి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రీజర్ అనేది రిలీజ్ చేయాలి. ముఖ్యంగా ఈ సినిమాకి బలం ఒక ట్రైలర్ కట్ అనేది విడుదల చేయాలన్నమాట. దాదాపు ఒక 3 నిమిషాల పైగా ఆ ట్రైలర్ కట్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పైన ఇంకా అంచనాలు అనేది, ఇప్పటికే ఈ మూవీ పైన అంచనాలు అనేది మామూలు లేవు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిద్దో ఇక ఆ అంచనాలు అనేది మనం మాటల్లో చెప్పలేమన్నమాట. అలాంటి అంచనాలు చేరాలంటే ఈ సినిమాకి బలం ట్రైలర్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందే కాకుండా దాదాపు ఒక 5-6 రాష్ట్రాలలో ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చేయాలండి. మరి ఇన్ని ఉన్నాయి ఇంచుమించు. ఒక్క 22 రోజులలో ఈ పనులు మొత్తం ఎట్లా పూర్తయితాయి అని చెప్పి సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా రూమర్స్ అనేది వచ్చేసినాయండి. మరి ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ అయినా రిలీజ్ చేయాలి. లేకపోతే ఈ సినిమాకు సంబంధించిన టీం ఎవరైనా ఒకరు వచ్చి ఈ సినిమాకు పలానా రోజున విడుదలవుతుంది, ఇక మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, అది ఏప్రిల్ నెలలోనా లేకపోతే మేలోనా లేదా జూన్ 26వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుందని చెప్పి వాళ్ళు స్వయంగా ప్రకటిస్తే తప్ప సోషల్ మీడియాలో ఈ అనుమానం అనేది, ఈ రచ్చ అనేది ఆగేటట్లేదండి. అంతేకాకుండా ఇక్కడ అభిమానులకు అర్థం కావట్లా. ఎందుకంటే రామ్ చరణ్ గారు స్వయంగా అతను ఏం ప్రకటించిందంటే ఈ సినిమా లేట్ అవ్వట్లేదు అని అన్నడే కానీ పలానా డేటుకు వస్తుంది అని చెప్పి అతను ఎందుకు చెప్పలేకపోయిందని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అనమాట. కాబట్టి దయచేసి ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్క పోస్టర్ రిలీజ్ చేయండి, లేదా మీరు ప్రకటించండి ఈ సినిమా పలానా డేటుకు వస్తుందని చెప్పి మీరు ప్రకటిస్తే తప్ప ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అనేది కనిపించటం లేదు. ఎందుకంటే అగ్ర హీరోల సినిమాలు ఇంతకు ముందు ఎన్నో సార్లు కూడా, అంటే భారీ ఎత్తున వాళ్ళు భారీ బడ్జెట్ పెట్టేసేసి ఎన్నో హంగులు దిద్ది అగ్ర హీరోలు సినిమాలు తీస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అనుకోకుండా మంచి అవుట్పుట్ అనేది రాకపోతే మళ్ళీ 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 రీషూటింగ్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గతంలో పుష్ప 2, బాహుబలి 2, త్రిబుల్ 6, రామ్ చరణ్ గారు నటించిన శంకర్ గారు మూవీ, అంతేకాకుండా ఎన్టీఆర్ గారు నటించిన ఇంతకు ముందు వచ్చిన సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మనం చెప్పలేం. ఉస్తాద్ భగత్ సింగ్ దాదాపు కరోనా టైంలో ఎప్పుడూ ఆ సినిమాని ప్రారంభించారు. కానీ ఆ సినిమా నడక నడుస్తూ, షూటింగ్ అనేది నడక నడుస్తూ ఈ మధ్య కాలంలో విడుదలైంది. మరి దాని ఫలితం అనేది ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు అనమాట. అంటే
ఒక సినిమా వాయిదాలు పడుతూ పడుతూ వస్తే ఫస్ట్లో ఉన్నంత క్రేజ్ అనేది తగ్గిపోయింది. కాబట్టి దయచేసి మీరు ప్రకటిస్తే తప్ప సోషల్ మీడియాలో ఈ రూమర్స్ అనేది తగ్గేటట్లేవు. రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీకి ఎంత క్రేజ్ ఉందనేది మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటున్నానంటే రామ్ చరణ్ గారు త్రిబుల్ ఆర్ సినిమాలో, అంటే ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ గారు అద్భుతమైన యాక్టింగ్ చూపించిండు. కానీ ఆ సినిమా క్లైమాక్స్లో మాత్రం రాముడుగాను కనిపించి అతను ఏ పాత్రలోనైనా విమిడిపోతాడు, పరకాయ ప్రవేశం చేస్తాడని చెప్పి మొట్టమొదటిగా రాముడిగా రామ్ చరణ్ గారు కనిపించారండి. అంతేకాకుండా పెద్ది మూవీ సినిమాలో కూడా రామ్ చరణ్ గారు ఆంజనేయ స్వామి రూపంలో కనిపించి అందరినీ అలరించిండండి. అంటే నాకు తెలిసి రామ్ చరణ్ గారి ఫ్యామిలీ, అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ అంటేనే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఎక్కువ పూజించేది వాళ్ళ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి. అలాంటి పాత్రలో రామ్ చరణ్ గారు ఈ పెద్ది మూవీలో కనిపించడంతో మరి అది ఎంతసేపు ఉంటుందో మనకైతే ఐడియా లేదు. కానీ రామ్ చరణ్ గారు అచ్చుదిద్దినట్టుగా ఆంజనేయ స్వామి రూపంలో కనిపించిన తర్వాత రామ్ చరణ్ గారు నిజంగా ఆంజనేయ స్వామి రూపంలో, ఎందుకంటే ఆ బాడీ చూస్తే బాక్స్ ఆఫీసులనే షేక్ చేసి బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టేటట్టుందన్నమాట. ఆంజనేయ స్వామి రూపంలో రామ్ చరణ్ గారు కనిపించిన తర్వాత అబ్బో ఈ సినిమాలో ఏదో విశేషం ఉంది, ఈ సినిమా మొన్నటి దాకా క్రికెట్ నేపథ్యంలో నడిచే సినిమాలాగా చూపించిండు, తర్వాత కుస్తీ ఫైట్ చూపించిండు. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఆంజనేయ స్వామి పాత్రలో ఎందుకు కనిపించిండు అని చెప్పి అప్పటి నుంచి ఈ సినిమా పైన ఒక క్రేజ్ అనేది ఏర్పడిందండి. అంతేకాకుండా ఇక్కడ చిరంజీవి గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే చిరంజీవి గారు కూడా ఆంజనేయ స్వామి పరమభక్తుడు అన్నమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామి రూపంలో కనిపించాలన్న ఉద్దేశంతో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కొంతమంది రౌడీలతోని ఆంజనేయ స్వామి రూపంలో ఉండి, అంటే అతని పాత్రలో ఉండి ఒక ఫైట్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఫైట్ కూడా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే ఆంజనేయ స్వామి రూపంలో కనిపించి అలాంటి పాత్ర వేయాలనే కోరిక కూడా అక్కడ చిరంజీవి గారు తీర్చుకున్నారు. పెద్ది సినిమాతోని రామ్ చరణ్ గారు కూడా ఆంజనేయ స్వామి రూపంలో కనిపించి అలాంటి పాత్ర వేసి మనందరికీ కనువిందు చేసిండు అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ సినిమాకి సంబంధించిన టీం మీరు దయచేసి ప్రకటించండి. ఈ సినిమా డేట్ అనేది ఎప్పుడనేది ప్రకటిస్తే తప్ప సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ అనేది ఆగేటట్లేవు. ఒకవైపు మీ అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే ఒక క్లారిటీ అనేది రావాలి. ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా ఒకవేళ ఏప్రిల్ 30వ తారీఖున విడుదలైతే అంతకు మించి సంతోషపడాల్సిన రోజు అనేది లేదనుకుంటా అభిమానులకు మాత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు డౌట్ అనేది క్లియర్ అవ్వాలంటే ఈ సినిమాకు సంబంధించిన టీం ఒక డేట్ అనేది ప్రకటిస్తే ఈ అనుమానాలకు తెరపడే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి డౌట్ కూడా పటాపంచలైపోతాయి.